నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలయ్య సినిమా వస్తుందంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్, ఎంతో ఆతృత కూడా ఉంటుంది నాకు తెలుసు. అయితే ఇప్పుడు బాలయ్య గారు వరుసగా హిట్లు కొడుతున్నారు కాబట్టి ఇంకా భారీ అంచనాలతో వస్తున్నారు. మరి గీత ఆర్ట్స్ వాళ్ళతో కూడా సినిమా చేస్తున్నారనే వార్త అయితే వస్తుంది. మరి వీళ్ళ కాంబినేషన్లో ఎటువంటి సినిమా రాబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఇటువంటి అంశాల మీద మనతో పాటు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు ఆ సినిమా గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గీత ఆర్ట్స్ అండ్ బాలకృష్ణ కాంబినేషన్లో ఫస్ట్ టైం అండి సినిమా రాబోతుంది అంటే ఇంకా ఎవరు చెప్పారు రాబోతుంది? అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఏం రాలేదు కదా. అంటే అన్స్టాపబుల్ స్టార్ట్ అయినప్పుడు అరవింద్ గారు చెప్పారు, మా కాంబినేషన్లో గీత ఆర్ట్స్ బ్యానర్లో బాలయ్య బాబు సినిమా ఉంటుంది అని చెప్పారు. అది చెప్పి చాలా కాలం అయింది, 2 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి అది అక్కడ మర్చిపోయారు అనుకున్నారు. కానీ తాజాగా ఏంటంటే లేటెస్ట్ బోయపాటి అరవింద్ గారితో కమిట్మెంట్ అనేది కన్ఫర్మ్ అయింది. దానికి సంబంధించిన వార్తలు 2 రోజుల క్రితం వచ్చినాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అంటే బోయపాటి డైరెక్షన్లో గీత ఆర్ట్స్ వాళ్ళు అరవింద్ గారి నిర్మాతగా ఒక సినిమా చేయబోతున్నారు. మరి బోయపాటి డైరెక్షన్లో సినిమా అంటే ఏమై ఉంటుంది అనే దాని మీద వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే అప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి బహుశా బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు అనేది ఆ వార్తల సారాంశం. ఓకే, అంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మనకు చెప్పలేము వస్తుంది అనేసి. అంటే బోయపాటి అఖండ సినిమా బాలయ్య బాబుతో మంచి హిట్ అయింది. అఖండాకి 2కి రెడీ చేసుకున్నాడు ఆయన. బోయపాటి చేస్తే గీస్తే అఖండ 2నే చేయాలి. మరి అఖండ 2కి నిర్మాతలు ఎవరు? ద్వారకా క్రియేషన్స్ వాళ్ళు ఆ బ్యానర్ మీద వచ్చిన సినిమాది నిర్మాత వేరు. అంటే ఇప్పుడు తాజా వార్త ఏంటంటే బాలకృష్ణ హీరోగా బోయపాటి డైరెక్షన్లో గీత ఆర్ట్స్ బ్యానర్లో వచ్చే సినిమా అఖండ 2నే అవుతుంది. దాని మీదే బోయపాటి గారు ఆల్రెడీ సబ్జెక్టు దాదాపు కన్ఫర్మ్ చేసుకున్నారు, కసరత్తులు చేస్తున్నారు. ఇంకా దాన్ని బాగా మెరుగుపరచడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే బాబీ సినిమా అప్పుడు NBK 109 షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బోయపాటి బాలయ్య కాంబినేషన్లో సినిమా చర్చ్ మీదకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే బాలకృష్ణకిను బోయపాటికి ఈసారి అంటే ద్వారకా క్రియేషన్స్ వాళ్ళు కాకుండా అఖండ 2ని అల్లు అరవింద్ గారు చేయబోతున్నారనేది స్పష్టం అవుతుంది. అంటే అరవింద్ గారు చేశారంటే ఆ స్పాన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు గతంలో రామ్ చరణ్తో మగధీర లాంటి సినిమాలు వాళ్ళు చేశారు అప్పట్లో. అది ఎంత పెద్ద హిట్ తెలుసు, పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ అయింది అది. ఇప్పుడు బోయపాటి బాలయ్య సినిమా కూడా అఖండ 2 సినిమాని ఒక పాన్ ఇండియా లెవెల్లో చేద్దామనే దీంట్లోనే ఉన్నారు వాళ్ళు. అంటే ఆ కథే కంటిన్యూ అవుతుందా, అఖండ 2 కథే కంటిన్యూ అవుతుందా, అఘోర పాత్రే కంటిన్యూ అవుతుందా, లేదా ఇంకా వేరేనా? పాత్ర పవర్ఫుల్గా ఉండాలి కాబట్టి నేను కూడా అఘోర పాత్రను తీసుకుంటాను. నేను అనుకోవటం తీసుకుని మరి దాన్ని మరి ఎలా మలుస్తారో ఏంటనే చూడాలి చేస్తే. అయితే బోయపాటి బాలయ్య ఈసారి గీత ఆర్ట్స్ బ్యానర్లో ఫస్ట్ టైం అరవింద్ గారి బ్యానర్లో బాలయ్య బాబు చేయడం అనేది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. సో నాకైతే ఆన్సర్ దొరికింది. మీరు చెప్పకనే అనౌన్స్మెంట్ రాలేదు కదా, ఎలా చెప్పగలను అన్నారు. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఉండొచ్చు. మరి ఖచ్చితంగా ఉందనేది వాళ్ళు చెప్పారు. ఇప్పుడు బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ సినిమా ఉంది, అఖండ 2 ఉందని అందరికీ తెలుసు. అఖండ 2 నిర్మాతలు ఎవరు అనేది కదా. నిర్మాతలు మరి ద్వారకా క్రియేషన్స్ వాళ్ళు చేస్తారా అనుకున్నప్పుడు మరి పాయింట్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. వాళ్ళ అనుమతి కావాలి. అఖండ 2 చేయాలంటే ద్వారకా క్రియేషన్స్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఒప్పుకుంటే దీన్ని చేస్తారు, లేదు మేమే చేస్తాము ద్వారకా క్రియేషన్స్ చేస్తామంటే మళ్ళీ ఆ సినిమా ఆ ప్రాజెక్ట్ కాకుండా వేరే ప్రాజెక్ట్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సాధారణంగా అట్లా పెట్టుకోరు. అడిగారు అనుకో ద్వారకా క్రియేషన్స్ వాళ్ళు బాలయ్య బాబుతో మళ్ళీ ఇంకో సినిమా చేస్తానని మీకు హామీ ఇస్తాడు, ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు. కాబట్టి వాళ్ళ పరిమితి అయితే కావాల్సిందే. ఎందుకంటే మొన్న ఈ మధ్యన విశ్వంబర సినిమా చిరంజీవి గారు చేసే సినిమా సెట్స్ మీదకి వెళ్ళే ముందు జాగదాక్ వీడు అదిలో సుందరికి కంటిన్యూషన్ సీక్వెల్ అని అంటేసరికి ఆయన స్పందించారు అశ్విని దత్ గారు నిర్మాత. అప్పుడు ఆ కథలు చేసుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వమన్నట్టుగా చెప్పుకొచ్చారు. అది కాపీరైట్ సమస్యలు వస్తూ ఉంటాయి ఇట్లాంటివన్నీ. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ముందే పర్మిషన్ తీసుకుని చేసుకుంటే గొడవలే ఉండవు. అది కూడా నిజమే. అయితే కానీ ఆ గీత ఆర్ట్స్ సినిమాలో కనుక వచ్చినట్లయితే భారీ బడ్జెట్ ఉంటుంది ఈసారి మాత్రం. భారీ బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్లోనే బాలయ్య బాబుని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు ఖచ్చితంగా. అది దాంట్లో ఇక బాలీవుడ్ వాళ్ళు ఇంకా ప్యాడింగ్ అంతా ఉంటుంది. ఇప్పుడున్న రాబోయే సినిమాలన్నిటికీ కూడా చిన్న చిన్న వాళ్ళు ఉండరు. ఇప్పుడు బాలయ్య బాబుకి బాబీ డియోలు విలన్గా ఎట్లా NBK 109 అనుకుంటున్నారో ఆ స్థాయిలోనే విలన్ని తీసుకొస్తారు. ఇంకా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటారు. ఈ తరహాలోనే వెళ్ళిపోతారు. ఇక రాబోయే సినిమాలన్నీ కూడా మనం ఒక రేంజ్లో ఊహించుకోవటమే. బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ అందరూ కలిసిపోతారు. పాన్ ఇండియా సినిమానే ఒక ఇండియన్ సినిమాగా మారిపోతుంది. మనం పాన్ ఇండియా అంటాం కాదు కానీ సినిమా ప్యాటర్న్ ఇండియన్ సినిమాగా మారిపోతుంది. ఇంకా ఫర్దర్గా అంతా పాన్ వరల్డ్ మూవీస్ అన్నీ వస్తాయి. హనుమాన్ సినిమానే వాళ్ళు 12 భాషలు వాళ్ళు రిలీజ్ చేశారు.
హనుమాన్ సినిమాని. ఒక చిన్న సినిమాని 12 భాషలు రిలీజ్ చేస్తే ఏ స్థాయిలో వసూళ్ళు వచ్చినాయో తెలుసు మనకి. కాబట్టి ఇక ముందు చేసే ఏ సినిమా అయినా సరే ఇండియన్ సినిమాగానే మనం చూడాల్సి వస్తుంది. అది భారతీయ సినిమాగానే రేపొద్దున రాబోయే సినిమాలన్నీ, తెలుగు సినిమాలన్నీ కూడా అలాగే ఉంటాయి. అంటే చిన్న సినిమాలు మనం దీంట్లో మరి కేటగిరీలు పెట్టలేము. ఒక మాదిరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాకి వెళ్తాయి. పెద్ద హీరోలు అందరూ కూడా దాదాపు పాన్ ఇండియా హీరోలు. కానీ విశ్వంబర తర్వాత చిరంజీవి గారు కూడా, విశ్వంబర నుంచే చిరంజీవి గారు కూడా పాన్ ఇండియా హీరో అయిపోతారు. ఆయన సినిమా లైన్ అంతా అట్లాగే ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు అట్లాగే వెళ్తున్నారు, బాలకృష్ణ గారు అలాగే వెళ్తున్నారు. ఇక పెద్ద హీరోలు అందరూ ఆ టైప్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సైంధవ్ ద్వారా వెంకటేష్ కూడా అలా వెళ్దాం అనుకున్నారు, కానీ కొద్దిగా అది బేడ్చి కొట్టిన ప్రయోగం. కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని తొలి రోజుల్లో సమస్యలు తప్పదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఓన్ చేసుకోవాలి కదా, హీరోలు కూడా. ఆ హీరోని ఆ రాష్ట్రాల వాళ్ళు ఓన్ చేసుకుంటే హిట్ అవుతూ ఉంటుంది. అలాగే కథాబలం ఉన్న సినిమాలకి హీరోని చూడరు. హనుమాన్ లాంటి సినిమాలకి హీరోని చూడరు, సినిమాల కథాబలాన్ని చూస్తారు. అక్కడ హనుమంతుడే హీరో అనుకున్నారు అక్కడ. కాబట్టి హనుమాన్కి ఆ స్థాయిలో వసూళ్ళు వస్తున్నాయి. రేపు బాలయ్య సినిమా అఖండ కూడా బాలయ్య బాబుతో పాటు అఖండ అనే పాత్రను కూడా చూస్తారు. అఘోరా పాత్ర అనేది మనకు అందరికీ తెలుసు. మనకి కుంభమేళా జరుగుతున్నప్పుడు కానీ అఘోరాలు వీళ్ళందరూ కాశీలో అఘోరాలు ఉంటారని ఇవన్నీ చాలా వార్తలు తెలుసు. కాబట్టి అఘోరా పాత్ర కూడా జనంలోకి వెళ్ళిపోతుంది. అఖండ 2 కూడా వాళ్ళు డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు హిందీలో, అఖండ 1ని. ఇప్పుడు అఖండ 2 సినిమాని కూడా ఈ పాన్ ఇండియా సినిమాకి చేస్తారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది ట్రూ సార్. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు అయిపోయింది ఇంకా టాలీవుడ్ కాలీవుడ్ అని సపరేట్ అయిపోయింది. ఎందుకంటే టాలీవుడ్ స్టార్స్ ఇండియా మొత్తానికి తెలుసు, కాలీవుడ్ వాళ్ళు అందరికీ తెలుసు, అందరు పరిచయాలు అయిపోయారు. కాబట్టి ప్యాడింగ్ కూడా అందరినీ మిక్స్ చేసేసి ఒక ఇండియన్ మూవీగానే రిలీజ్ చేస్తారు. అది యాక్చువల్గా మంచి పరిణామమే. సో రాను రాను పాన్ ఇండియా కాస్త పాన్ వరల్డ్ మూవీస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. రాజమౌళి గారు కూడా అదే పాటలో ఉన్నారు. సో మన టాలీవుడ్ నుంచి అంత స్థాయికి వెళ్ళడం అనేది ఒక గొప్ప విషయమే. థ్యాంక్ యూ సార్.